అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి చీమ గుట్టినట్టు అనిపిస్తుంది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్. ఒక పక్క రైతాంగాన్ని మోసం చేసింది, రైతు బంధు అగో ఇగో సంక్రాంతి దీపావళి అని 3 టర్ముల డబ్బులు రైతులకి ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసింది. చివరకు చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకు కూడా 2000 నుంచి 4000 ఇస్తామని చెప్పి పేద ప్రజలు ఓఏపీ పింఛన్లు ఇచ్చడంలో కూడా ప్రజలు మోసం చేసి మహిళలకు ఇంట్లో కూర్చున్న 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళని మోసగించారు. అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తారని వికలాంగులను మోసం చేసి బీసీలకు 42% ఇస్తామని చెప్పి ఆచరణ సాధ్యం కానటువంటి హామీ ఇచ్చి బీసీలను కూడా ఇవాళ అణగదొక్కి వాళ్ళ జనాభాను కూడా సరిగ్గా ప్రజల ముందు ఉంచలేకపోయింది. అదేవిధంగా మైనార్టీలని మోసం చేసింది, విద్యార్థులని మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఇట్లా అనేక రంగాలలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యి ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి నోరుతోటే రాజ్యం చేస్తున్నాడు. మాటలేమో కోటలు దాడుతున్నాయి, కానీ చేతులేమో కడప దాడతలేదు. ఇంత అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇలా సింగారానికి ఈడేదో పెద్ద నూకినామని, ఈడేదో పెద్ద చేసినామని ఢిల్లీలో పోయి ప్రచారం చేశారు, హర్యానాలో పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో పోయి ప్రచారం చేశారు. ఇలా హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిరు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గడ్డపార కాల్చి వాత పెడతారు. రేపు ఈయన చేసినటువంటి హామీలు ఇలా ఢిల్లీలో దేశ ప్రజలు డబుల్ ఇంజన్